3000 పైచలకు విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు వినవిచ్చేది ఏంటంటే, మీరు ఇప్పటికీ ఎన్నో మండలాలలో సర్వీసెస్ చేసి ఉంటారు. ఎక్కువ వస్తుంది సర్వీస్ చేసి ఉంటారు. కాకపోతే మా మండలానికి ఒక ప్రాధాన్యత ఉంది సార్. ప్రాధాన్యత కూడా విశిష్టత ఉంది. ఏంటంటే ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ చాలా ఉన్నాయి సార్. చిన్న చిన్న తాండాలలో స్కూల్స్ ఉన్నాయి. అక్కడ 12 మంది, 15 మంది, 25 మంది పిల్లలు ఉన్నారు. మీకు తెలిసిన విషయమే, ఎట్లయితే అర్బనైజేషన్ జరుగుతుంటుందో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ అదర్ ఇంపాక్ట్స్ కానీ పెరుగుతుంటాయి. ఆ గ్రామీణ ప్రాంతాల్లో తాండాలలో స్వచ్ఛమైనటువంటి మేధో సంపత్తి కలిగిన నాలెడ్జ్ కలిగిన పిల్లలు ఉంటారు. వాళ్ళను తీర్చిదిద్దడానికి మా ఈ సైనికులంతా కూడా పనిచేస్తారు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే ఈ పిల్లలకి వీలైనంత ఎక్కువ స్కోప్ అందే విధంగా, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ number of students as a unit, please consider school as a unit. Otherwise, if you are considering the number of students as a unit, better decrease the number of students. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గతంలో ఇప్పుడు ఉదాహరణకు మీరు బిగ్నూర్లో చేసి వచ్చారు సార్. బిగ్నూర్కి హైదరాబాద్ అర్బన్ దగ్గరగా ఉంటుంది, కామారెడ్డి అర్బన్ దగ్గరగా ఉంటుంది. అక్కడ మీరు ఒక 30 మంది విద్యార్థులకు 20 మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డ్ ఇచ్చినట్లయితే, మా దగ్గర 10 లేదా 15 మంది విద్యార్థులకు ఇవ్వగలిగితే మా ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తారు. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-22 మంది ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో వాడు ఇంకో చెస్ బోర్డు కొనుక్కోవడానికి కాదు, వాడు కట్టుకోవడానికి బట్టలే సరిగ్గా ఉండవు. సో ఇంకో చెస్ బోర్డు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కనీసం ప్రతి స్కూల్ కూడా ఒక 2 చెస్ బోర్డులు వచ్చే విధంగా చూసినట్లయితే, అంటే మీకు ప్రయోజనం ఉన్నట్లయితే, ఇట్స్ ఓన్లీ స్మాల్ సబ్మిషన్ ఫ్రమ్ అస్, పిల్లలందరికీ కూడా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కాస్త ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి సుధీర్ గారిని, ఎందుకంటే మనం ఎంతసేపు చెప్పినా నీళ్ళల్లో ఉన్నాడు ఈత కొడుతున్నాడు అనుకోండి, మనం బయటకు వెళ్ళి చెప్తాం, చేదోపు కాళ్ళోపు ఇట్లా ముక్కు గట్టిగా పట్టుకో, గాలి పీల్చకు, నీళ్ళు పీల్చకని బయటకు వెళ్ళి చెప్తాం. కానీ అక్కడ లోతు ఎంతున్నది, అది లోపలికి గుంస్తుందా, ఏం చేస్తుందని ఎవరికి తెలుస్తుంది? ఈత కొట్టడానికే తెలుస్తుంది. సో మేము ఇక్కడ బయట నుంచి, ఇప్పుడు నాకు ఒక 10 రోజుల నుంచి తెలుసు, సార్కి ఒక నెల నుంచి తెలుసు, ఆ సార్కి ఒక 3 నెలల నుంచి తెలుసు. కానీ ఇంత గొప్ప ఆశయం అంకురం వేసింది, విత్తనం వేసింది వారి మెదడులోనే. మరి అంత గొప్ప కుమారుని కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు ఎంతటి ధన్యులు. తర్వాత వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా, వారిని కూడా మనం ఒకసారి గట్టిగా అప్రిషియేట్ చేస్తాం. సో మరి వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, వారు దీని గురించి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, లేదా ఇక్కడికి ఇలా ఇచ్చేసి ఈ కార్యక్రమంతో వాళ్ళు ఆగిపోదాం అనుకుంటున్నారు అనే విషయాల్ని సుధీర్ గారి మాటలనే విందాం. ఒకసారి మాట్లాడాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ ఇంట్రడక్షన్. సో వేదిక అలంకరించిన పూర్ణచంద్రరావు గారు, నారాయణ గారు, వివిధ స్కూల్ నుంచి వచ్చిన హెడ్ మాస్టర్లు, టీచర్లు, పీఈటీలు, పిల్లలు. సో ఐడియల్గా పిల్లలందరూ ఉంటే బాగుండు, కానీ మీకు బయట నుండి పిల్లలకు ఇబ్బంది అవుతుందని చేసి, బట్ మీరు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ పిల్లలందరితో కలిపి ఈ స్ఫూర్తిని ఏ విధంగా వాళ్ళు నింపుతారు అంటే, వన్స్ దే అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ద ఇనిషియేటివ్, వాళ్ళు కూడా మన చెస్ నెట్వర్క్ ఒక లక్ష్యానికి అనుగుణంగా తోడ్పడి ఐ థింక్ ఈ చెస్ నెట్వర్క్ మిషన్ ముందుకు తీసుకెళ్తారు. అయితే కొంత దీని నేపథ్యం కొంచెం నేను చెప్తాను. ఆట గురించి, ఆట ఆడితే ఏమవుతుంది ఎట్లా అనేది సంతోష్ గారు చాలా అద్భుతంగా చెప్పిండు. సో ఇంతకుముందు ఇద్దరు కూడా మీరు బేసిక్స్ కొంత టీచర్స్ కూడా ఓరియంట్ చేస్తే బాగుంటుంది అనుకునేది. మా ప్రోగ్రాంలో భాగంగా చెస్ బోర్డులు ఇవ్వడం అనేది జస్ట్ మొదటి స్టెప్. తర్వాత చెస్ బోర్డులు ఇస్తే వాటిని ఎట్లా వాడుకోవాలనేది ఏ రకమైన గైడెన్స్ లేకున్నా కూడా పిల్లలు కూడా కొద్దిగా తెలుగు చదవగలిగితే, దీంట్లో ఒక దాదాపు 20-25 పేజీలో ఇదంతా మేము బేసిక్స్ అని చాలా క్లియర్గా చెప్పాను. దాదాపుగా సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. సో టీచర్లు కానీ పిల్లలు కానీ తప్పనిసరి చదవాలి. ఇది మొదట్లో ఇంగ్లీష్లో కంపోజ్ చేసింటివి. తర్వాత చాలా మంది తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా చదువుకుంటారు అన్నప్పుడు తెలుగులో చేసినాం. బట్
మళ్ళీ ఒక సబ్మిషన్ ఏమొచ్చిందంటే ఇంగ్లీషు తెలుగు రెండు కలిపిస్తే బాగుంటుంది, ఇంకో ₹6-7 మాకు ఎక్కువైతే కావచ్చు అని డెఫినెట్గా చేస్తాం. అయితే బుక్ కనిపించినాక ఇది సో అట్రాక్టివ్ బొమ్మ, ఇది ఇప్పుడు ఎన్నుకున్న బొమ్మను మా ఊళ్ళో పిల్లలు ఆడుతుంటే తీసింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నారాయణ గారు ఒకసారి ఈ పిల్లలు చూడండి, వీళ్ళంతా మా ఊరు పిల్లలే, ఒకసారి ర్యాండమ్గా తీసిన ఈ ఫోటో. తర్వాత ఈ చెస్ నెట్వర్క్ లోగో డిజైన్ చేసింది కూడా మా ఊరు అబ్బాయి, లండన్లో ఉంటాడు, గ్రాఫిక్ ఆర్ట్స్ డిజైన్. చాలా ఆలోచనతోని చేసింది ఇది. మీరు చూస్తే రాజు, మంత్రి, వంకాయ ఇవన్నీ పవర్ఫుల్ కదా, సైనికుడు అందరింట్లో చిన్న చూపు చూస్తామండి. కానీ అదే సైనికుడు ఒడిగడుపుని వద్దుకొని కొత్తవాడు పోతే తనే మంత్రి కాగలుగుతాడు, ఏమి కాగలుగుతాడు. కాబట్టి ఒక కామనర్ కూడా సరైన అడుగులు కనుక వేసేది ఉంటే శక్తివంతులుగా చేస్తారు అనే దానికి ఒక కన్వే చేయడానికి ఇది చాలా ఇదంతా కూడా అసలు ఆ లోగో డిజైన్ చేసినప్పుడు ఆ ఆలోచన అవన్నీ కూడా వెబ్సైట్లో పెడతాము, మీరు తర్వాత ఊపిక ఉన్నప్పుడు చూడండి. అయితే ఇంతకుముందు అది చూస్తుండే అక్షర రూపం దాల్చిన సిరా చుక్క 1,00,000 మెదళ్ళకు కదలిక. నాకు తెలిసింది ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళకు కదలిక. కాలేజీ గారిని 1988లో మా ఊర్లో నేను ఫస్ట్ లైబ్రరీ పెట్టినప్పుడు ఇన్వైట్ చేయడానికి పిలుచుంటుంది. నేను అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తుంటే నాకు ఫెలోషిప్ వస్తుండే, యూజీసీ ఫెలోషిప్ వస్తుండే. సో మాకు అరియర్స్ అంటే మాకు 800-1000 వస్తుండే. ఒకసారి మాకు పెంచినాక ఒక 7-8 నెలల అరియర్స్ అన్ని కలిపి వచ్చే వరకు ఒక ₹10,000 ఉంటే అప్పుడు నేను ఊళ్ళో లైబ్రరీ పెడదామని చెప్పి మొదలుపెట్టినా. అప్పుడు కాలేజీ గారు అయితే బాగుంటుంది అంటే దగ్గరనే బిఆర్ జనార్దన్ రావు గారిని ఎంతమంది తెలుసు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ 2002లో చనిపోయింది అన్ఫార్చునేట్లీ. సో కాలేజీ గారిని పోయి అడిగినప్పుడు ఈ ముసలోని నేనే వస్తారు ఆడి వరకు వాని జనార్దన్ తీసుకుపోరాదు అన్నాడు లైబ్రరీ ఇనాగ్రేషన్. ఎనివే ఆ లైబ్రరీ స్టార్ట్ చేసినాక దాదాపు ఒక 5 సంవత్సరాలు నడపడం జరిగింది. తర్వాత మాకు లోకల్గా మేనేజ్ చేసే వాళ్ళు సరిగా దొరకక, లోకల్గా వేరే చదువుకుంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోకపోవడం మూలన కొంత ఫైనాన్షియల్గా కూడా కొంత నాకు అప్పటి ఫెలోషిప్ ఆగిపోయింది. నేను కూడా జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు అది బంద్ చేయవలసి వచ్చింది. అయిన తర్వాత నేను 96లో యూఎస్కి వెళ్ళి ఉంటుంది. 96లో యూఎస్కి వెళ్ళినప్పుడు నేను ఇనీషియల్గా ఇండియానా యూనివర్సిటీ అని ఓ దగ్గర అంటే సెంట్రల్ మిడ్వెస్ట్లో ఉంటుంది, పిహెచ్డి కొరకు పోయినా కానీ ఇక్కడ దాదాపు 95, 96, 97 పూర్ణచంద్రరావు గారు కానీ లేకపోతే కొద్దిగా సీనియర్లు అక్కడ గుర్తుంటుంది. మన దగ్గర వ్యవసాయం చాలా ఒక సంక్షోభానికి గురవుతున్న రోజులు, కరెంటు కోతలు, తర్వాత గ్రౌండ్ వాటర్ డిప్లేషన్, పత్తి ఇటువంటి చాలా పెస్ట్ డిజీజెస్తో ఒక పర్కాల్ ఏరియానే ఒక 300 మంది చనిపోయి ఒక సంవత్సరం. మా ఇంటిని అనుకొని మా నేబర్స్ ఒక 3 చనిపోయి. సో ఆ నేపథ్యంలో బాగా కలిసి వేసే సంఘటనలు అవన్నీ కూడా. అది పిహెచ్డి అంటే కనీసం ఒక 6-7 సంవత్సరాలు ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటుందో తట్టుకోగలుగుతామా ఇంత టైం అని చెప్పి నేను మా పిహెచ్డి గైడ్ వద్దన్నా కూడా నేను ఒక సెమిస్టర్ తర్వాత కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అయినా న్యూయార్క్ మూవ్ అయింది. న్యూయార్క్ మూవ్ అయినాక ఒక సంవత్సరం వరకు సబ్జెక్ట్ మీద ఫోకస్. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో ఒక కలరా ఇన్సిడెంట్ జరిగింది. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 98 సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టులో. ఆ కలరా ఇన్సిడెంట్ దాదాపు చాలా మంది తెలియని విషయం, దాదాపు 2000 మంది చనిపోయిందని అంటారు అప్పటికి. ఆ కొంత లాస్ట్ ఫేజ్లో రోజుకు 50-60 మంది అప్పటికి ఇంకా చనిపోతున్నారు. ఆ నేపథ్యంలో లోకల్ యాక్టివిస్టులు కొంతమంది, జయశంకర్ గారు, తర్వాత నేను ఇంతకుముందు పేరు చెప్పిన బిఆర్ జనార్దన్ రావు గారు, వి ప్రకాష్ మీకు రెగ్యులర్గా ఎవరైతే టీవీలలో కనిపిస్తుంటారో, వాళ్ళు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం కొరకు ఆదిలాబాద్ వెళ్ళి ఉండేవారు. పోయినాక వాళ్ళు పోయి వచ్చినాక నేను ఆ జనార్దన్ రావు గారు నా కజిన్ అయితే టీచర్ కూడా ఒకసారి కాల్ చేస్తే బాగా డిస్టర్బ్ ఉండి ఏదన్నా బాగా డిస్టర్బ్ ఉన్నారంటే, అరే పరిస్థితి మంచిగా లేదురా, నిన్న పోయొచ్చాం, రోజుకి ఇంతమంది చనిపోతున్నారు ఇక్కడ, ప్రెస్ పట్టించుకుంటలేదు, అడ్మినిస్ట్రేషన్ సరైన రెస్పాన్స్ లేదు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం కానీ మీరేమైనా చేస్తే బాగుంటుందని అంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అప్పుడు మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కు, యునైటెడ్ నేషన్స్కు, తర్వాత లోకల్ ప్రెస్కు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ మినిస్టర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని తర్వాత ఒక 2-3 నెలల తర్వాత జయశంకర్ సార్ తన పర్సనల్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ, ప్రసాదరావు గారిని కలవడానికి ఒక 2-3 నెలలు ఉండడానికి వస్తే అప్పుడు జనార్దన్ రావు గారు అప్పటికి తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే కొద్దిగా పికప్ అవుతున్న క్రమంలో
చాలా వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంపుటి, తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ మాకు పంపించుండే. మీ అడ్రస్ పంపండి, జయశంకర్ సార్ ఇది పంపుతారంటే నేను అనుకున్న సార్ అంతకుముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంలో పోయి వచ్చింది కదా, పిలుస్తాం ఇక్కడికి ఇన్వైట్ చేసి ఒక టాక్ పెడదాం అని చెప్పి అప్పుడు ఆదిలాబాద్ కలరా ఇన్సిడెంట్ మీద ఒక టాక్ పెడితే దాదాపు ఇంతమంది దాంట్లో కనీసం సగం మంది లోకల్ అమెరికన్స్, ఆ మిగతా వాళ్ళ ఇండియన్స్లో నార్త్ ఇండియన్స్, తెలుగు కొద్ది మంది ఉంది. ఆ స్పెసిఫిక్ కలరా ఇన్సిడెంట్ మీద అప్పుడు ఏం జరిగింది ఎందుకు అనే విషయం మీద మాట్లాడమన్నప్పుడు జయశంకర్ సార్ ఒక మాట అన్నాడు, ఇటువంటి ఇదివరకు జరగలేదని కాదు, జరగబోవని కాదు, కానీ ఎక్కడైతే జరిగిందో ఆదిలాబాద్లో అదొక ట్రైబల్ రీజన్, ఒక రిమోట్ రీజన్, ఒక నెగ్లెక్ట్ గురైన ప్రాంతం. అది ఒక లార్జర్ నెగ్లెక్ట్ గురైన తెలంగాణ ప్రాంతంలో ఉన్న విత్ ఇన్ దట్ ప్రాంతం మళ్ళీ ఒక నెగ్లెక్ట్ గురే ప్రాంతం. ఆ నేపథ్యం నుంచి నేను ఇష్యూని అడ్రస్ చేయదలుచుకున్నా అంటే సార్ ఇది చాలా మందికి అర్థం కాదు, లోకలైజ్ అవుతుంది, మీరు ఒక లార్జర్ ఇష్యూ వరకే కన్ఫైన్ కానీ మనం మిగతా మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి తర్వాత మేము ఒక 2-3 మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లో తను చెప్పినవన్నీ తెలిసినాక నేను అప్పటికే జేఎన్యూలో ఎంఫిల్ చేస్తుంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఇష్యూ మీద అంతకుముందు కొంత అవగాహన వ్యక్తిగా నాకే తెలియని ఎన్నో కోణాలు ఉన్నప్పుడు మరి మామూలు వాళ్ళకి ఎన్నడూ తెలియాలి అని చెప్పి మేము జయశంకర్ సార్ మళ్ళీ ఒకసారి పిలిచి 1999 జనవరిలో మేము తెలంగాణ ఎస్టర్డే టుడే టుమారో ఉన్న దాని మీద మీటింగ్ పెట్టి దాదాపు 3.5-4 గంటలు దాని నుంచి మేము వీళ్ళందరి నేషన్ వైడ్ సన్స్ ఆఫ్ ది సాయి తెలంగాణ వాసులందరికీ అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలవాలని చెప్పి అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మేము కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేసుకోవడం, తెలంగాణ లోకల్ లీడర్ను కాంటాక్ట్ చేసి వాళ్ళకి కొంత ఒక మోరల్ కంపల్షన్కు మేము ఇది పెట్టడం, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్న పరంపర. ఎనీవే 2014 తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు జరిగింది చూస్తున్నాం. అయితే తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలని మాకంటూ కొన్ని ఊహలు, ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, వ్యవసాయం ఎట్లుండాలి, కల్చర్ ఎట్లుండాలి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తే ఎందుకో ఊళ్ళు కుదరక ఒక అన్హెల్దీ వాతావరణం కనిపిస్తుంది. యూత్ అయితే తాగుడు, సెల్ ఫోన్లు వచ్చినాక సెల్ ఫోన్ అడిక్షన్, వీళ్ళని గైడ్ చేసేది తల్లిదండ్రులు చాలా మంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవడం. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అయితే కమింగ్ బ్యాక్ టు అగైన్ లైబ్రరీస్కి వచ్చే వరకు నేను మళ్ళీ అక్కడికి పోయినాక నేను ఎక్కడైతే ఉండేదో న్యూయార్క్లో బ్రూక్లిన్ అనే ఏరియాలో జ్యూస్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. జ్యూస్ పిల్లలు కూడా ఎక్కువ వాళ్ళు. సో తల్లిదండ్రులు ఏదో పిల్లలు కనుక పట్టుకొచ్చినప్పుడు లైబ్రరీలో పట్టుకొస్తే ఒక్కొక్క సంచి నిండా పుస్తకాలు నింపుకొని పోయేది పిల్లలు. 4 పిల్లలు 4 సంచులు వేసుకొని పోతే మా ఫ్రెండ్ ఒక ఆమె లైబ్రరీలో పనిచేసేది, ఈ పోరాళ్ళ చదువుడేమో కానీ మా సాగుకు వచ్చింది అనేది. అంటే రీడింగ్ పట్ల అంత మమకారం ఉంది చిన్నప్పటి నుంచే. అందుకని మీరు చూడండి జ్యూస్ కొద్ది మందే, సంఖ్యాపరంగా కొద్ది మందే, కానీ నోబెల్ ప్రైజ్ విన్నర్ మీరు చూడండి. అంటే మొదటి నుంచి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కల్చర్లో వాళ్ళు ఇచ్చారు. దానికి అనుగుణంగా అక్కడ వ్యవస్థలు లైబ్రరీస్ అనేది చిన్న చిన్న కమ్యూనిటీస్లో కూడా పెద్ద ఎత్తున లైబ్రరీ ఉండడంలో చిల్డ్రన్స్ లైబ్రరీ పోతే చాలా కనుల పండుగ ఉంటుంది అక్కడ. నాకు అప్పుడు అనిపించింది ఏది మరి మన దగ్గర ఏంది దరిద్రం, మన దగ్గర ఒకప్పుడున్న లైబ్రరీలు చాలా అటువంటి డిటీరియేట్ అవుతున్నాయి, ఎందుకు మధ్యతరగతి ఎందుకు పట్టించుకుంటలేదు, రూలింగ్ ఎలిట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో అరే మరి మనమేం చేస్తాను మన దగ్గర ఇనిషియేట్ చేసిన ఆ ఒక్క లైబ్రరీ కూడా నడుపుకోలేకపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఒక ఫ్రెండ్ చెస్ నెట్వర్క్లో కూడా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజన్న అనే మిత్రుని పిలిచి అరే మళ్ళీ మన దగ్గర ఇనిషియేట్ చేయండి లైబ్రరీ, నేను స్టూడెంట్గానే ఉంటుంది కానీ కొంత అయినా కూడా పర్లేదు నేను పంపిస్తా అని చెప్పి మన ఊరికే ఎందుకు పరిమితం కావాలని చెప్పి చుట్టూ ఒక 5 గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా అక్కడ ఉన్న వాళ్ళని మొబిలైజ్ చేసి ఎల్కదుర్తి మండలం వేదికగా ఒక 5 గ్రామాలలో మేము విలేజ్ స్కూల్ లైబ్రరీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని పెట్టి రీస్ ల్యాబ్ అని. ఇది చేస్తున్న క్రమంలో చాలా దగ్గర నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి. మరి ఖర్చుతో కూడుకున్న పని, మనకు మ్యాన్ పవర్ కావాలి, ఇది అవుతుందా మనతో అనుకుంటే చాలా మంది ఉంది లేదు లెట్స్ టేక్ ఏ కాల్ అయితే మనం పైసలు అవసరం అయితే మొబైల్ చేసుకున్నాం, కానీ ఇది చాలా అవసరం అన్నప్పుడు అప్పుడు రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని ఒక సంస్థ స్థాపించి 2004లో కోవిడ్ వచ్చే వరకు మేము దాదాపు ఒక 150 స్కూల్స్లో గ్రంథాలయాలు నడిపాం. ముఖ్యంగా మెదక్, కరీంనగర్, వరంగల్, ఇక్కడ కామారెడ్డిలో జనగాం అనే విలేజ్, ఇక్కడ నిజామాబాద్ కామారెడ్డి కొద్ది తక్కువ ఉండే కానీ ఇక్కడ కూడా ఉండే. సో అయితే కోవిడ్ తర్వాత అన్నీ ఆగిపోయినాయి.
ఆగిపోయినాక 1.5 year తర్వాత తిరిగి మేము పునఃప్రారంభించాలనుకున్నప్పుడు మా ముందు ఒక 2-3 సవాళ్ళు ఇదే. అయితే కోవిడ్ టైంలో అనుకోకుండా నేను ఒక బ్యాంబూ స్టడీ టీమ్, అంటే నేను చాలా ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంటాను, క్రాప్ డైవర్సిటీ, బ్యాంబూ, సస్టైనబిలిటీ, రకరకాలు. సో అప్పుడు ప్లానింగ్ కమిషన్ మెంబర్ వినోద్ కుమార్ గారిని బ్యాంబూ మీద దృష్టి పెట్టాలి, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దానికి అన్నప్పుడు కొంకణ్, మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో మేము సింధుదుర్గ్ ఆ ప్రాంతం అంతా అక్కడ చాలా మంచి వర్క్ నడుస్తుంది. మాకు కూడా ఇన్విటేషన్ వస్తే మేము అక్కడికి పోయి రావడం జరిగింది. అప్పుడప్పుడే కోవిడ్ మొదలైతుంది. చైనాలో అయితే కొద్ది అప్పటికే ఇదైంది, యూఎస్లో 1-2 కేసులు తప్ప లేకుండే. నేను వాళ్ళు ఇన్వైట్ చేస్తే నన్ను వస్తుంటే మా వైఫ్ ఉండి ఎందుకు నువ్వు పోవడం, ఇక్కడ పరిస్థితి మంచిగా లేదు, ఏదో నువ్వేదో నువ్వేమో అనుకుంటాను, వాడు ఎవరు పట్టించుకుంటాడు, అవును పోవడం అవసరమా అది ఇదని చెప్పి అన్నా కూడా వచ్చిన. బట్ అన్ఫార్చునేట్లీ వచ్చిన 4 రోజులకే మేము అటు పోయి వచ్చిన కొంకణ్ ఏరియాలో లాక్డౌన్ డిక్లేర్ అయింది. లాక్డౌన్ డిక్లేర్ అయిన మొదటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మీకు అంత తెలిసిందే, ముఖ్యంగా సెకండ్ ఫేజ్ అంత ఇబ్బంది. సో నేను కంటిన్యూస్గా నెలల తరబడి ఊర్లో ఉండడం జరిగింది. ఆ టైంలో పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పటికే సెల్ ఫోన్ల వాడకం పెరిగింది, ఎడ్యుకేషన్ కొరకు వాడడం. బట్ స్లోగా యూట్యూబ్, సోషల్ మీడియా కూడా స్టార్ట్ కావడం, దాంతో పిల్లలలో మాట్లాడితే 2-3 నిమిషాలు 4 నిమిషాల కంటే కూడా ఓపిక ఉండలేకుండా. అంతకుముందు మాట్లాడినప్పుడు నేను అర్ధగంట కూడా కన్వర్జేషన్ చేసింది కానీ సో పిల్లలలో ఓపిక తగ్గడం, ఫోకస్ వేరే ఉండడం, ఇదంతా చూసిన తర్వాత కానీ పిల్లలు మనం లైబ్రరీలో అది అని అంటాను, పిల్లలు ఇంత కూడా ఓపిక లేకపోతే లైబ్రరీలు ఎక్కడ వాడుకుంటారు. ఇదొకటైతే మాకు స్కూల్స్ కూడా మేము మొదలుపెట్టినప్పటికీ తర్వాత చూసుకుంటే మొదలుపెట్టినప్పుడు 200, 300, 400 సంఖ్య ఉన్న స్కూళ్ళు 50-60కి స్కూళ్ళ స్ట్రెంగ్త్ చాలా గణనీయంగా పడిపోవడం, ముఖ్యంగా ప్రైవేటైజేషన్ పెరగడం, కొన్ని ఏరియాలో గవర్నమెంట్లు మల్టిపుల్ ఆప్షన్స్ రావడం వల్ల మోడల్ స్కూల్ అనొచ్చు, కేజీబీ కావచ్చు, సోషల్ ఫేర్. దాంతో మా ఊర్లో ఒక 5వ తరగతి చదివిన ఒక 50 మంది ఉన్నారంటే ఈ 50 మంది 10 భిన్నమైన స్కూల్స్ పోతున్నారు. మరి వీళ్ళందరినీ రీచ్ కావాలంటే ఇట్లా లైబ్రరీ వీళ్ళందరికీ అందుబాటులో ఇస్తాం అంటే అన్ని స్కూల్లో అయితే పెట్టలేము, ఒక దగ్గర పెడుతున్నాం అందరికి అందుబాటులోకి వస్తలేదు అనే ఒకటి ఇదైంది. టీచర్లకు కూడా మేము ఒకప్పటికి తర్వాత చూసే వరకు వాళ్ళకి పని ఒత్తిడి కావచ్చు, కొంత నిరాసక్తత కావచ్చు, రకరకాల కారణాల వల్ల కొంత టీచర్లు కూడా ఇంట్రెస్ట్ తగ్గినట్టు మాకు మీరు నోటీస్ చేసినాం. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టు ఈ సెల్ ఫోన్ అనే భూతం ఉల్లలకు సో ఒకటి సంఖ్య పడిపోవడం, కొంత ఆసక్తి సన్నగిల్లడం, తర్వాత సెల్ ఫోన్ అనే భూతం వచ్చినప్పుడు మరి ఏం కావాలి ఈ పిల్లలు, అందులో ఇదంతా ఫస్ట్ జనరేషన్ తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు గైడ్ చేసే పరిస్థితి లేదు, టీచర్లు పట్టించుకోలేదు. యూత్ అయితే 16-17 ఏళ్ళు దాటినట్టు మెజారిటీ ఆఫ్ పిల్లలు తాగు అలవాటు అవుతున్నారు. ఇది చాలా అన్హెల్తీ వాతావరణం కదా, ఎట్లా వీళ్ళని దారిన పెడదామని అనుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆలోచించినప్పుడు మేము మొదట్లో లైబ్రరీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 స్కూళ్ళల్లో మేము చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది అన్నట్టు. 2000 పోటీలు పెట్టడం, 4 సంవత్సరాలు కంటిన్యూస్ చేయడం. వెనుకలు తిరిగి చూసినప్పుడు చాలా అద్భుతమైన ఇంపాక్ట్ ఉన్నట్టు మేము రియలైజ్ అయ్యాం. చెస్ సీరియస్ ఆడిన ఎవ్వరు కూడా వాళ్ళు తప్పుదారిన పట్టినట్టు అనిపించలేదు. తర్వాత చాలా కలర్ఫుల్ క్యారెక్టర్స్, అదంతా కూడా ఎక్కువసారి రాస్తా వాళ్ళ గురించి అప్పుడు ఆడిన వాళ్ళకు. అయినప్పుడు నాకు అనిపించింది చదువు ఎంత కథల పుస్తకాలన్నా చదువు లాగా తీసుకుంటారు కాబట్టి పిల్లలకు ఆసక్తి ఉండకపోవచ్చు. లైబ్రరీ అనేది మనం కొన్ని 4 రోజులు ఆపి మళ్ళీ తిరిగి విల్ గెట్ బ్యాక్ టు ది ఇష్యూ. బట్ ఇన్ ద మీన్ వైల్ లెట్ us మేబీ ఆటల ద్వారా వాళ్ళను రీచ్ కావడం బెటర్ ఏమో అన్న దాంట్లో అప్పుడు చెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో చెస్ అనుకున్నాం. మా ఊళ్ళో వినాయక చవితి సందర్భంగా దాదాపు ఒక 17 పాండాల్స్ దగ్గర చెస్ బోర్డు ఇవ్వడం జరిగింది. సాయంత్రం అయినాక డీజే హంగామా ఉన్నప్పుడు మధ్యాహ్నం కొద్ది గొప్ప ఆడకపోతారా అది నన్ను దాంట్లో పరిచయం చేసినట్టయితే అది అక్కడితో మొదలై ఒక నెల రోజుల తర్వాత ఊళ్ళో టోర్నమెంట్ పెట్టి దాదాపు ఒక 35 పిల్లలు వచ్చారు. దానికి బహుమతి ప్రదానం చేయడానికి అర్జున్ ఎరిగైసి అనే చెస్ ప్లేయర్ వాళ్ళ మదర్ను పిలిచాం. మీలో అర్జున్ ఎరిగైసి అనే అతను ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి, టీచర్లు పిల్లలు అందరూ కలిసి. అర్జున్ ఎరిగైసి, అర్జున్ వరంగల్ అబ్బాయి. ఇప్పుడు 22 సంవత్సరాలు, 2 ఏళ్ల కింద 20 సంవత్సరాలు. అప్పుడు ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2 చెస్ ప్లేయర్. ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2 చెస్ ప్లేయర్. మా ఊరికి ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో జీలుగులు అనే గ్రామం వాస్తవ్యుడు, అంటే వాళ్ళ నాన్న అక్కడ పుట్టుకెళ్ళింది. జీలుగులకు తెలియదు, మా ఊళ్ళో తెలియదు. వరంగల్ అడిగి చూద్దామని ఒక 20 మందిని అడిగితే 18 మందికి అర్జున్ ఎవరో తెలియదు. చదువుకున్న వీళ్ళందరూ. ఒక చిన్న కామెడియన్ పేరు అడగండి, అందరు చెప్తారు. మరి చెస్ ప్రపంచంలో ఒక దిగ్గజమైన అర్జున్ లాంటి
వాళ్ళు నార్మల్గా అయితే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి, పెద్ద ఎత్తున హీరో కావాలి, పెద్ద ఎత్తున కట్అవుట్లు ఉండాలి. మరి ఇవాళ మరి అర్జున్ లాంటి వాళ్ళ పేరే తెలియకపోతే మనం మన పాజిటివ్ వర్క్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, పిల్లలకు ఎట్లా తెలుస్తుంది? ఊళ్ళలో తాగుతానంటే మరి తాగి ఏం చేస్తారు? ఒక పాజిటివ్ అంటే నేచర్తోని మెమరికం కావడం తగ్గిపోయింది. ఎందుకంటే వాగులు వెంబడి ఈత పోవడం కానీ, తాటి ముద్దలు కానీ, చేపలు పట్టడం కానీ ఇవన్నీ పోయినాయి. హరికథలు, బుర్రకథలు పోయినాయి, కబడ్డీ, చిరగొనలు పోయినాయి. ఏమొచ్చిందంటే అయితే బాటిల్ లేకపోతే సెల్ ఫోన్, ఈ రెండు విన్నారా? సో అప్పుడు మేము అనుకున్నాం ఇది 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 సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని మేము అర్జున్ ఎలిగేస్కి మా దగ్గర కాలోజీ కళా చూడడం అని వరంగల్ మీరు పోయిన వాళ్ళు చూస్తుంటారు కొంతమంది. ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఒక ఆడిటోరియం స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు అది ఇనాగ్రేట్ చేసి పోయిన తర్వాత మేము తన పౌర సన్మానం లాగా ఆర్గనైజ్ చేసినాం. కొంత పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చింది. అది హిందూ లాంటి పత్రిక కానీ ఇలాంటి కానీ అక్కడి నుంచి ఇక రాయడము, దాని గురించి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో అయితే మేము మా ఊళ్ళో పోటీ పెట్టినప్పుడు అర్జున్ వాళ్ళ మదర్ను పిలిచి బహుమతి ప్రదానం చేసినాం. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. అదంతా కూడా మేము చిన్న చిన్న బైట్స్ ఉన్నది కన్సాలిడేట్ చేసి యూట్యూబ్లో పెడతాం. అయితే దాని తర్వాత రాస్తూ జనాలతో చెప్తూ పోతున్న క్రమంలో అక్కడక్కడ జనాలు కలగడం, మా ఊరికి చేస్తా, మా స్కూల్కి చేస్తా, మా మండలానికి చేస్తా, వీళ్ళందరినీ మేము చెస్ నెట్వర్క్ అని ఒక గ్రూప్గా చేసి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం దాని ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి తర్వాత స్కూల్స్లలో పంచుతూ ఇది ఇంతకుముందు అన్నట్టు ప్రతి స్కూల్ నుంచి పంచడమే కాకుండా ప్రతి స్కూల్ నుంచి ఒక ఇద్దరు టీచర్, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, ఒక ఎనీ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచరు, వాళ్ళిద్దరికి ట్రైనింగ్. ప్రైమరీ స్కూల్ అయితే ఒకరికి ట్రైనింగ్, 2 అనేది మస్ట్. అది ప్రతి హై స్కూల్ నుంచి. ప్రైమరీ స్కూల్లో 1 అనేది మస్ట్, 1+2+ అనేది ఆప్షన్. ఇంకా 3-4 కూడా నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఒక 8 to 10 hours ఆఫ్ బేసిక్గా టీచింగ్ మాడ్యూల్. ఎందుకంటే మా ఊళ్ళో కొన్ని ఇట్లా 2-3 స్కూల్ వేస్తే అసలు వాళ్ళకైతే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం నేర్పుతారు? సో అప్పుడు అనుకున్నాం ట్రైనింగ్ ద ట్రైనర్స్. సో ట్రైనింగ్ ద ట్రైనర్స్ అనేది కాంపిటెన్స్. సో ఎంఈఓ గారు మేము వన్స్ వీఆర్ రెడీ మేము విల్ ఇన్ఫార్మ్ యూ. మాకు ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు చొప్పున కనీసం మీరు ఇస్తే మేము 1-2 మండలాలు కలిపి మేము ట్రైనింగ్ ఇచ్చేస్తాం. సో ఎనీవే ట్రైనింగ్ ద ట్రైనర్స్. దాని తర్వాత స్కూళ్ళలో మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు కనీసం ఒక 2 గంటలు ఆడేటట్టు చేయడం, కనీసం ఎక్కువ ఆడితే నయమే. తర్వాత స్కూల్లో ఏదో ఒక సందర్భం పురస్కరించి టోర్నమెంట్ పెట్టడం, రిపబ్లిక్ డే కావచ్చు, చిల్డ్రన్స్ డే కావచ్చు, ఏ సందర్భం లేకున్నా ప్రత్యేకంగా చిన్న చిన్న టోకెన్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకు గుర్తించే పెద్ద ప్రైజ్. సో ఇది కనుక చేసేది ఉంటే ఒక చిన్న ఒక కల్చర్ అనేది ఏర్పడుతుంటుంది. మండలం ఆ పై స్థాయి నుంచి మేము చెస్ నెట్వర్క్ మేము పోటీలు పెడతాం. ప్రస్తుతం అయితే ఇప్పటికి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనే దాని మీద ఫోకస్, బట్ ప్రోలీ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము టోర్నమెంట్లు ఇచ్చేస్తున్నాం స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. సో ఎనీవే మొత్తానికి ఇప్పటికీ 25,000 చెస్ బోర్డులు ఆల్రెడీ పంచినాం. దీంట్లో మహబూబ్నగర్ జిల్లా మొత్తం కవర్ అయింది. కామారెడ్డి, నిజామాబాద్ మాకు స్పాన్సర్షిప్ వచ్చింది దాదాపు 12,000 చెస్ బోర్డులకు. నిజామాబాద్లో దాదాపు ఒక 4-5 మండలాలకు ఆల్రెడీ పంచడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇది 5-6 మండలం. ఇంకొక నెల రోజుల్లో దాదాపు మొత్తం పంపకం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇది అనుకున్న ఉద్దేశానికి అనుకున్నది దీన్ని ముందరికి తీసుకుపోవడం. దాంట్లో మేము రేపు ప్రధానమంత్రి వచ్చి మీరు అద్భుతాలు చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం, సపోర్ట్ చేస్తామన్నా కూడా రేపు టీచర్లు కదిలి ఈ స్పిరిట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ అర్థం చేసుకొని వాళ్ళు తదనుగుణంగా వాళ్ళు ఫాలో అప్ చేయకపోతే మేము చేసే ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి విద్యాధికారులకు కానీ, హెడ్ మాస్టర్లు, పీఈటీలు, మిగతా టీచర్లు అందరూ కూడా మీ కొలీగ్స్తో కూడా మీరు ప్లీజ్ కన్వే దిస్ రిక్వెస్ట్. ఎందుకంటే మేము చేసే ప్రయత్నం చేస్తాం, కానీ అల్టిమేట్గా దీన్ని ఏ వేళకు ముందుకు తీసుకుపోవద్దని. ఒకసారి పిల్లలు ఆడిందంటే ఆ రుచి చూసినట్టు దెన్ ఇట్ హాస్ సెల్ఫ్ ప్రొపెలింగ్ నేచర్. ఆటనే ముందుకు పట్టకపోదు. కానీ ఈ ఆట కొద్దిగా స్థిరీకరణ స్టెబిలైజ్ అయ్యే వరకు మాత్రం అట్లీస్ట్ ఒక 1 year 2 years కనుక మీరు శ్రద్ధ చేసేదంటే లాంగ్ టర్మ్లో ఒక అద్భుతమైన ఇదే. ఎందుకు చెస్ ప్రత్యేకంగా అన్నప్పుడు ఎంత ఒక అల్లరి పిల్లగాడు కానీ ఒకసారి ఆటలు వచ్చిందంటే ఫస్ట్ కుదురుగా కూర్చున్నాడంటే మనసు దాని మీద పెట్టాలి. మనసు 4 దిక్కులో పెట్టుకుంటే ఆడే ఆట కాదు. ఎదుటి పిల్లగాడు కొద్దిగా బెటర్గా ఆడుతుందంటే ఓడిపోతుందనే తపన పిల్లల్లో సహజం ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా అలర్ట్ ఉంటాడు. సో ఇమాజిన్ ఒక 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం అట్లా ఆడిన పిల్లగాల్లో వచ్చే పరివర్తన మీరు ఇమాజిన్ చేయండి.
ఒకటి స్లో డౌన్ అవుతాడు, ఫోకస్ చేయడం మొదలవుతుంది, కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరుగుతుంది, స్ట్రాటజిక్ థింకింగ్ పెరుగుతుంది. సో మాకు అనిపించింది ఒక ఆటనే కాదు, ఇది లిటరసీ ఎంతైతే బేసిక్ స్కిల్ ఇంపార్టెంటో అట్లాగే ఒక ఫౌండేషనల్ స్కిల్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తుంది, పేషెన్స్ బిల్డ్ చేస్తుంది, కాగ్నిటివ్ ఎబిలిటీస్. కాబట్టి ఇది ఒక పీఈటీలకే పరిమితం చేసే గేమ్ కాదు. ఇదందరూ టీచర్లు కూడా మీరు దృష్టి పెట్టి కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రేపు వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, ఏం చేసినా కూడా ఇవాళ నేర్చుకున్న ఇది ఏదైతే ఉన్నదో ఆట కావచ్చు, ఒక యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక అద్భుతమైన గిఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పిల్లలతో మేము మొదలు పెడుతున్నాం. ఇక్కడ తాపకుండా ఈ మధ్యన అయితే కాలేజీలలో కూడా చెస్ క్లబ్ మొదలు పెట్టినాం. ట్రిపుల్ బాసర కానీ, తర్వాత సౌత్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీలో కిడ్స్ వరంగల్, ఈ మధ్య కేఎంసీ ప్రిన్సిపల్తో ఆల్రెడీ మాట్లాడుతుంది. అంత దాదాపుగా అంతా చేస్తాడు. తర్వాత నెక్స్ట్ యూత్కి ఏంటంటే మాకు ప్లాట్ఫామ్స్ లేవు, అంటే యూత్ క్లబ్లో ఇవన్నీ మనకు అంతా లేవు. కాబట్టి ఎట్లా చేయాలి అంటే మేము ఆలోచన చేస్తున్నాం. నిజామాబాద్ లాంటి ప్లేస్లో అయితే మీకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉన్నాయి, ఒక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి అంకాపూర్ వేదికలు త్వరలోనే ఊళ్ళలో కూడా తీసుకుపోవడానికి మేము సన్నద్ధమవుతాము. మేము మరి ఒక్కళ్ళని ఒక గ్రామం కేరళ 100% దాదాపు 4-5 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ వరకు 100% చెస్ లిటరేట్ విలేజ్ అందరికీ వచ్చు ఆట. వాళ్ళు ఊరందరూ కలిసి ఒకసారి ఆడితే 3 కిలోమీటర్ల లైన్, అది డ్రోన్ షాట్ చేస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మధ్య నేను మొదలు పెట్టినాడే మా దండపల్లి సెకండ్ విలేజ్ ఎందుకు కావచ్చు 100% చెస్ లిటరేట్ విలేజ్ అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మా దగ్గర ముసలోళ్ళను కట్టబట్టి మర్చిపోవడం కదలేని వాళ్ళు కూడా ఈ ఆట నేర్వాలి క్యాంపెయిన్ నడుస్తున్నది. 3 నెలల్లో ఆట రాకపోతే గ్రామ బహిష్కరణ అని చెప్తాను వాళ్ళు. ఏంటంటే ఒక మెసేజ్ కన్వే చేయడానికి. అయితే ఈ మరి ఒకరి స్ఫూర్తితోనే అంకాపూర్ వేదికగా మరి ఒకరి ప్రైజ్ అని ఒకటి డిక్లేర్ చేయదలుచుకున్నాం. ఒక 5 లక్షల క్యాష్ అవార్డు ఫర్ ఎనీ విలేజ్ దట్ ట్రైస్ టు. సో ఇది కాకుండా ఊళ్ళలో చెస్ ఆడాలి. ఎవరైనా ఒక వాలంటీర్ ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ కురాడో లేకపోతే సమ్మర్ హాలిడేస్ కూడా ఖాళీ ఉంటే ఒక టీచర్ కావచ్చు, ఎనీబడి ఓ చెట్టు కింద పోయి 4 చేపలు వేసుకొని 4 చెస్ బోర్డు ఆడి పెట్టుకుంటే పిల్లలంతా ఆడిపోతారు. దాన్ని చెస్ ఆట ఇంకా కొద్దిగా ఫ్యాషనబుల్ ఉండాలంటే చెస్ కార్నర్. ఒక్కొక్క ఊళ్ళో ఒకటే చెస్ ఆట కాదు, 4-5 కూడా ఉండదు. సో దానికి బిక్నూర్ కేంద్రంగా ఆల్రెడీ మాకు వాలంటీర్స్ వచ్చి అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు లైబ్రరీలో కూడా కామారెడ్డి లైబ్రరీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా మా దగ్గర కూడా లైబ్రరీలో చెస్ ఆట పెడతాం, కొన్ని బోర్డులు ఇవ్వండి అంటే ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సో కాబట్టి మల్టిపుల్ డైరెక్షన్స్ నడుస్తుంది. అయితే ఎందుకు చెస్ వరకైనా, ఇంతకుముందు ఎవరు అన్నారు చెస్ అయినా ఇంకేమన్నా అన్నప్పుడు మా అసలు ఇంట్రెస్ట్ అంతా కూడా మళ్ళీ పిల్లలు రీడింగ్ హ్యాబిట్స్ లోకి ఎట్లా పట్టుకురావాలి. ఎర్లీ ఆన్ రీడింగ్ అంటే జస్ట్ రీడింగ్ విత్ ఇన్ ద సిలబస్ కరికులం అనే కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకు రీడింగ్ మీద మమకారం అయితే దాని మీద ఒక లవ్ అనేది ఇన్స్టిల్ చేయగలిగితే లాంగ్ టర్మ్ ఇదంతా కూడా తెలంగాణకి ఎక్కడికి వచ్చి ఒక మేధ డెవలప్ అవుతుంది అనే దాన్ని కూడా మేము నాట్ ఫర్గెటింగ్ దట్. సో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ స్టే కనెక్టెడ్. మేము మళ్ళీ ఇప్పుడు మేము దీనివల్ల రకరకాల వ్యక్తులు, సోషల్ యాక్టివిస్టు, ఎడ్యుకేషనిస్టు, వండర్ఫుల్ పీపుల్ కనెక్ట్ అవుతాం. సో వీళ్ళందరినీ అసెంబ్లీ చేసి మళ్ళీ మనం దీన్ని ఎట్లా చేస్తాం, ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కదా అని చెప్పి చేస్తాం. కాబట్టి సో ప్రధానంగా యువతే భవిత అన్నట్టు వాళ్ళను మనం తీర్చిదిద్దుకోవాలి, కాపాడుకోవాలి. సో దీంట్లో ఇంతకుముందు మా ఫ్యామిలీ కూడా అంటే మా వైపు పోరాటం చేస్తే ఆయనకు వచ్చేది మనకి నువ్వు బొంగులు బ్యాంకు అని బొంగులు పట్టుకొని తిరుగుడేది అది అన్నప్పుడు వదిలిపెట్టలేము. మా మదర్ అయితే చేయాలి, నువ్వు నీకు మంచిగా అనిపించింది చేయాలి అని చెప్పి తన స్ఫూర్తి. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీ వైఫ్ అండ్ ఇప్పుడు నాకు -45 degrees కెనడా. నేను యుఎస్లో ఇనిషియల్గా ఉన్నా కానీ తర్వాత కెనడా మూవ్ అయినా. 2 కార్లలో ఒక కార్ బ్రేక్ డౌన్ అయింది, ఇద్దరు ఒదిక్కుపోవాలి, డాక్టర్ ఒదిక్కుపోవాలి, వైఫ్ ఒదిక్కుపోవాలి. వింటర్లో ఒకసారి పైప్స్ వస్తే ఇల్లు ఫ్లడ్ అయితే నువ్వు ఇటువంటి టైంలో నువ్వు పోయేది, నువ్వు ఉత్తరించేది ఏంటి అంటుంది. కానీ సో కాబట్టి చాలా కష్టాలు నష్టాలు కోర్చుకొని కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ముందర పడాలి కదా, మనం అర్థమైనప్పుడు మనం కూడా చేయకపోతే ఎట్లా అన్నది అంతా ముందర. అయితే కర్త కర్మ క్రియ అంటే కర్మ అనేది చాలా మంది ఉన్నారు. నేను పెద్ద నెట్వర్క్ ఇక్కడ ఫ్రెండ్ కిరణ్ ఉన్నారు, ఇక్కడ తర్వాత వాసు గారు, చాలా మంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు, ఇట్లా ఎంతో మంది అవుతుంది. ఐ థింక్ రేపు మీరు కూడా చెస్ నెట్వర్క్ అనేది ఎవరితో 1-2-10 మంది కాదు. మొదటి రోజే చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ కాదు, చెస్ నెట్వర్క్ ఇస్ ఎ మూవ్మెంట్ అని డిఫైన్ చేసి. సో కాబట్టి ఆ మూవ్మెంట్ లో ఆ ఉద్యోగంలో మీరు కూడా భాగస్వామి. చెస్ నెట్వర్క్ మీ అందరి స్ఫూర్తిని
మీరు ఇన్హెరిట్ చేస్తూ అందరినీ ఇచ్చేసినట్టు ఎవరో మీరు ఇనిషియేట్ చేసిన అంతే తప్ప మీరందరూ ఇంట్లో భాగస్వాములు అయితే అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా మేము ముందుకు రావాలి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అయితే ఒకటి, సో పిల్లలలో ఎవరన్నా కొద్దిగా క్లియర్గా చదివేసోళ్ళు ముందరికి రండి. చిన్న ఒకటి రెండు సో ఇక్కడ 3 ఉన్నాయి కదా సెంటెన్సెస్. కొంచెం దగ్గర చలో దోస్త్ చెస్ ఆడదాం, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, ఈచ్ వన్ టీచ్ 10. విన్నారు కదా. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తా. సో దీంట్లో 3 ఉన్నాయి. చలో దోస్త్ చెస్ ఆడదాం, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, ఇది మా మోటో, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. సో ఈ జాయ్ అనేది మన సంతోషం, పిల్లలు ఏదో సెల్ ఫోన్లో దూరం ఉంచడానికి కొరకే కాదు. ఇది ఒక సంతోషకరమైన ఆట వాళ్ళ ముందు పెట్టకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? అంతకంటే సంతోషాన్ని ఇచ్చే సెల్ ఫోన్ ముందటున్నప్పుడు దీన్ని రావడం. కాబట్టి మేమనేది ఏంటంటే లేదు, ఈక్వల్ ఇది కూడా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఆడి చూడండి, ఒకసారి మీకు సంతోషంగా అనిపించినప్పుడు దాన్ని 10 మందికి పంచండి అంటున్నాం. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఏ విధంగా వస్తాం? మీరు ఇంకొకటి ఏమంటారు పిల్లలకు ఛాలెంజ్, ఈచ్ వన్ టీచ్ 10. విన్నారా? ఈచ్ వన్ టీచ్ 10. మీ నాయనమ్మకు నేర్పుల్లి, మీ తమ్ముళ్ళ పక్క అన్నలకు నేర్పుల్లి, మీ వాడ పక్క ఎవరైనా నేబర్ ఉంటే నేర్పుల్లి, మీ వాడలు ఎవరన్నా కొద్దిగా తాగుబోతున్నప్పుడు నేర్చుకుంటాం. విన్నారా? ఆ తాగుబోతుకు ఇది ఆడితే అంతకంటే కూడా కిక్ వస్తుందని తెలిస్తే రేపు మెల్లగా దాంట్లోకి వస్తారు. విన్నారా? సో 2 లక్షల పిల్లలను సెల్ ఫోన్ కొంచెం దూరంగా పూర్తిగా కంప్లీట్గా దూరంగా పెడదాం అనేది మా అభిమతం కాదు. తాగుబోతులను కొద్దిగా మితంగా తాగేటట్టు చేయాలి. అది మీరందరూ కనుక తలుచుకుంటారు, మహిళలు తర్వాత పిల్లలు, వీళ్ళు ముందరికి వస్తే వాళ్ళు అయితే నేను ఏమంటే నేను చలో దోస్త్ చెస్ ఆడదాం, నేను చలో దోస్త్ అంటే మీరందరూ చెస్ ఆడదామని గట్టిగా నండి. రాజంపేట దగ్గరికి పోవాలి. చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.